రిలీఫ్ కావాలంటే మార్గం బుడమేరులోకి వెళ్తాం. మళ్ళీ బుడమేరు తగ్గితేనే లోపలికి వెళ్తారు సార్. బుడమేరు తగ్గుతుంటే మనకి బుడమేరులో కంచెలు ఎక్కడ ఉన్నాయి? సరిపోతుందిగా బియ్యం, కేజీ నూనె ప్యాకెట్, 2 కేజీలు ఉల్లిపాయలు, 2 కేజీలు బంగాళదుంప, 1 కందిపప్పు ప్యాకెట్, పామాయిలు, పంచదార అన్నీ వస్తాయి. ప్రత్యేకంగా ఈరోజు సాయంత్రం నుంచి ఈ నీళ్లు తగ్గేదాకా పొద్దున్న 1 లీటర్, సాయంత్రం 1 లీటర్ ప్రతి కుటుంబానికి కూడా పాలు కూడా ఇమ్మన్నాం. ఈరోజు నుంచి పాలు కూడా పంచుతారు నిరందర్ గారు. ఇదేమి దొంగ ప్రభుత్వం కాదు, మొహం చూసి ఇస్తానికి. వాళ్ళకు కూడా 1-6 ఇల్లు అలా మునగైపోయినా వైఎస్ఆర్ లీడర్ కూడా నేను ఒక్కరు కూడా వదిలిపెట్టద్దు. మొత్తం ఊరంతా మొత్తం నీకు అప్పు చెప్పాను. ఊర్లో పిల్లల జిల్లా జాగ్రత్త. కేజీకి ఒక్కొక్క గేదెకి 10 కేజీలు ఫీడ్ ఇస్తా. తోడుంటే 5 కేజీలు ఇస్తా. ఆవు ఉంటే 10 కేజీలు ఇస్తా. ఆవు తోడుంటే 5 కేజీలు ఇస్తాం. ఆ ఫీడ్ కూడా తెచ్చుకుని డాక్టర్ గారు జాగ్రత్తగా నిరందర్ గారు ఏం చెబితే అది చేయండి. సాంస్కృతికంగా దెబ్బతిన్న ఇల్లు ఏంటి, పూర్తిగా డ్యామేజ్ అయినటువంటి ఇల్లు ఏంటో కూడా మొత్తం ఎన్యుమరేట్ చేయండి. ఏ ఒక్కరిని వదిలిపెట్టదు ఉంటారు. మెడికల్ క్యాంప్ వాళ్ళు కూడా ఎనిమల్ డాక్టర్ మీద మీకు మొదలుపెట్ట కావాలంటే కూడా
దాంట్లో ఉన్నా నా కొడుకు క్యాంప్ ఉంటే ఓకే, లేకపోతే దాంట్లో కూడా మన దగ్గర ఉన్న బాబు మాకు చూడండి గొర్రె మేతకు దాటలేదు బాబు. గొర్రెలు కూడా ఫీడ్ మనం గొర్రెలు కూడా ఫీడ్ ఇచ్చి ఈ గొర్రెలు ఎక్కడ ఉన్నాయి కేసీఆర్ ట్రాక్టర్ పంపిస్తాను బయటకు వెళ్ళి బయట పెట్టుకొని అదమ్మా అదేలే బాబు. ట్రాక్టర్ ఇప్పుడు మనం కిరాయి మేము ఇచ్చుకుంటాం. అదేలే బాబు. నీకు తీసుకెళ్ళి ఎక్కడో ఒడ్డు ప్రాంతంలో పెడతా ఏ పదకోవడం అదేలే. నీళ్ళు తగ్గిన తర్వాత తెచ్చుకో. వాటికి కూడా ఫీడ్ ఇస్తాం. గొర్రెలు మేకలు కూడా ఉన్నాయి. వాళ్ళని మేకలు పెట్టుకున్నా గొర్రెలు పెట్టుకున్నా ఆడ కూడా ఉన్నాయి. మీరేంటి చెప్తే చేయడానికి కలెక్టర్ గారు సిద్ధంగా ఉన్నారు, ఎస్పీ గారు సిద్ధంగా ఉన్నారు, జిల్లా యంత్రాంగం ఉంది, మంత్రులు సిద్ధంగా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఇంకా పని చేయండి ప్రజల కోసం అంటున్నాడు. రాత్రి అనకుండా పగలు అనకుండా తిరుగుతున్నారు వాళ్ళు. జోరుని వానలో బురదలో ప్రమాదాన్ని కూడా లెక్క చేయకుండా తిరుగుతారు. నాయకులు కార్యకర్తలు కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకుని మీరు కూడా ప్రజలను ఎట్లా కాపాడాలి ఏం చేయాలో చూడండి. అక్కడ లోయర్ దగ్గర ఆంజనేయ గుడి దగ్గర కానీ ఆ తూములు వేయాలో ఏమి వేయాలో ఈ వర్షాలు వరదలు తగ్గిన తర్వాత ఆలోచిద్దాం. ఇంకా 3 నెలల పసిపాప రాష్ట్రం, 3 నెలలే మనం వచ్చి వారి చేతకాంతనం వల్ల ఎంత ఉపద్రవం వచ్చి పడిపోయింది మన మీద. అదే ఎంత పడదో ఇప్పుడు మనం చూడలేదు. నేను ఇంత ముందు కూడా 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నా. ఎప్పటికీ జాగ్రత్త చూసుకోండి అన్ని.